హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ రాళ్ళబండి వారి రుచులు. ఈరోజైతే పానీపూరి ఎలా తయారు చేసుకోవాలో, దానికి కావాల్సిన పదార్థాలేంటో తెలుసుకుందాం. ముందుగా టొమాటో, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఉడకబెట్టిన బంగాళదుంపలు. ముందుగా ఆనియన్స్‌ని ఇలా సన్నగా కట్ చేసి పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఆనియన్స్ మొత్తాన్ని కూడా ఇలా సన్నగా తరిగి పెట్టేసుకోవాలండి. ఇలా ఆనియన్స్‌ని తరిగి పెట్టేసుకున్న తర్వాత టమాటా ముక్కల్ని కూడా ఇదే విధంగా సన్నగా ముక్కలుగా తరిగి పెట్టేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్న విధంగా టమాటా ముక్కల్ని కూడా ఇలానే సన్నగా చాప్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా! టమాటా ముక్కల్ని కూడా ఇలానే సన్నగా తరిగి పెట్టేసుకున్న తర్వాత పచ్చిమిరపకాయల్ని కూడా ఇలానే సన్నగా తరిగి పెట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదా! ఇలానే సన్నగా చాప్ చేసి పెట్టేసుకోవాలి. చూస్తున్నారు కదా! పచ్చిమిర్చి మొత్తాన్ని కూడా ఇలా సన్నగా తరిగి పెట్టేసుకొని పక్కకు తీసుకోవాలండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకోవాలండి. ప్యాన్ కొంచెం వేడెక్కిన తర్వాత మనం చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి దానికి సరిపడా ఆయిల్‌ని వేసుకోవాలి. నేను తయారు చేసే చాట్‌కు ఈ మాత్రం ఆయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి ఆనియన్స్‌ని వేసుకోవాలి. ముందుగా సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా! ఆనియన్స్ ముక్కల్ని కూడా ఇందులో వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిపోవాలండి. సన్నని మంట మీద ఈ ఆనియన్స్‌ని వేయించుకోవాలి. ఈ విధంగా ఆనియన్ ముక్కలన్నింటినీ కూడా సన్నని మంటపై వేయించుకోవాలి. ఇలా వేయించుకున్న తర్వాత ఆనియన్స్ అన్నీ కొంచెం మెత్తగా అయిపోతాయండి. ఇందులోకి సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ఆనియన్స్‌ని, పచ్చిమిర్చి ముక్కల్ని కూడా కొంచెం వేగనివ్వాలండి. వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా మీరైతే వేయించుకోవాలి. ముక్కలు ఆల్మోస్ట్ వేగిపోయాయండి. మనకి కావాల్సిన ఎంత కావాలో అంతవరకు మనకి వేగిపోయాయి. ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం తరిగి పెట్టుకున్న టొమాటో ముక్కల్ని కూడా వేద్దాము. చూసారు కదా! టొమాటో కానీ, ఆనియన్స్ కానీ, పచ్చిమిర్చి కానీ ఎంత సన్నగా తరిగి పెట్టుకున్నామో. చాట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఈ మాత్రం సన్నగా అయితే మనం ముక్కల్ని తరిగి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ ముక్కలన్నింటినీ కూడా వేపుకుందామండి. చూస్తున్నారు కదా! అడుగంటకుండా లో ఫ్లేమ్‌లో ఈ విధంగా ముక్కలనైతే మనం వేపుకుంటూ ఉండాలి. ఇప్పుడు ఇదే లో ఫ్లేమ్‌లో ఉంచేసి పైన మూత పెట్టేద్దామండి. ఒక ఫ్యూ సెకండ్స్ ఇలా వదిలేసిన తర్వాత
మూత తీసేసి ఒకసారి మళ్ళీ కలుపుకుందామండి. ఈ ముక్కలు మొత్తాన్ని కూడా చూస్తున్నారు కదా, కొంచెం మెత్తగా అయిపోయాయి, ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోయాయి. ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పైన మూత పెట్టేసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ ఇలా వదిలేద్దామండి. ఈలోపు దీనికి కావాల్సిన మసాలాలన్నీ తీసి పెట్టుకున్నానండి. ఇవి ఒక్కొక్కటిగా వేస్తూ మీకు ఆ మసాలాలు ఏంటో చూపిస్తాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలండి. ముక్కలన్నీ సాఫ్ట్గా అయిపోయాయి. ఇందులోకి 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఆయిల్లో కొంచెం ఇలా లైట్గా ఫ్రై చేసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఈ విధంగా మంచి స్మెల్ అయితే వస్తుందండి. ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం వేగిపోయిన తర్వాత ఒక ఫ్యూ సెకండ్స్ మళ్ళీ మూతను పెట్టేసుకుందామండి. ఇప్పుడు మూతను తీసి ఒకసారి మళ్ళీ కలుపుకుందాము. ఇప్పుడు ఇందులోకి ముందుగా బాయిల్ చేసుకున్న పొటాటోని మ్యాష్ చేసి ఇందులో వేసేస్తున్నానండి. ముందుగా మనం ప్రిపేర్ చేసుకున్న ఆ టమాటా, ఆనియన్స్, పచ్చిమిర్చి, ఆ అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మిశ్రమాన్ని కూడా ఈ పొటాటో మిశ్రమానికి పట్టే విధంగా మొత్తాన్ని కలుపుకొని కొన్ని నీళ్లు పోసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫ్యూ సెకండ్స్ వదిలేద్దామండి. ఇప్పుడు మూత తీసిన తర్వాత చూసారు కదా మొత్తం ఎలా కలిసిపోయిందో. కొంచెం ఒక్కసారి లైట్గా అలా కలుపుకొని ఇందులోకి మిగిలిన మసాలాలన్నీ వేసుకుందాము. జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, వీటి మొత్తాన్ని కూడా కలిపి పెట్టేసుకుందామండి. ఇందులోకి సాల్ట్ కొంచెం వేసుకోవాలి, రుచికి సరిపడినంత సాల్ట్, అలాగే కారం కూడా వేసుకుందాము. ఇప్పుడు మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా కలుపుకుందామండి. ఇందులోకి కొంచెం నిమ్మరసాన్ని కూడా వేసుకుందాము. ఇందులోకి పుదీనా ఆకుల్ని కూడా వేస్తున్నాను. ఇంకొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మనం వేసుకున్న మసాలాలు, ఈ పుదీనా, కొత్తిమీర, నిమ్మరసం మొత్తం కూడా కలిసిపోయే విధంగా చాట్లో మొత్తాన్ని కూడా ఒకసారి ఇలా కలిపి మూత పెట్టేసుకుందామండి. మంచి స్మెల్ అయితే వస్తుంది. ఇప్పుడు చాట్ ప్రిపేర్ చేయడం అయితే అయిపోయిందండి. ఇప్పుడు గప్చుప్లు వేయించుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో ఆయిల్ వేసానండి. ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులో ఒక్కొక్కటిగా గప్చుప్లు అయితే వేసుకొని వేయించేసుకోవడమే. ఇవైతే నేను బయట సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చేసానండి. ఇంట్లో కూడా చేసుకోవచ్చు, కానీ త్వరగా చేసుకోవాలి అంటే మాత్రం మార్కెట్ నుంచి తీసుకొచ్చేస్తాను. ఇలా నెమ్మదిగా ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత పానీపూరీలోకి కావాల్సిన వాటర్ని కూడా ప్రిపేర్ చేసుకుందామండి. ఆ వాటర్ని కూడా ఎలా ప్రిపేర్ చేయాలో మీకు చూపిస్తాను. చూసారు కదా, గప్చుప్ మొత్తాన్ని కూడా ఇలా ఫ్రై చేసి
పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను. ఇలా ఇవన్నీ వేయించేసుకున్న తర్వాత వాటర్ తయారు చేయడానికి ఇందులో ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొంచెం పుదీనాను తీసుకోవాలండి. అలానే కొంచెం కొత్తిమీరను కూడా తీసుకోవాలి. ఇందులోకి చిన్న అల్లం ముక్కను తీసుకోవాలి. ఇందులోకి ఒక పచ్చిమిర్చిని తీసుకోవాలి. ఇది ఎక్కువ కారంగా ఉంటే వాటర్ అంతా కారంగా అయిపోతాయండి, కారంగా ఉంటుంది, తినలేము. సో కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకున్న మొత్తాన్ని కూడా కొంచెం వాటర్ వేసి ఫిల్టర్ చేసుకున్నానండి. ఈ ఫిల్టర్ చేసుకున్న వాటర్లోనే ఒక నిమ్మ చెక్కను కూడా పిండుతున్నాను. ఇలా ఒక నిమ్మ చెక్క రసాన్ని కూడా వేసుకున్న తర్వాత మొత్తం తీసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా, ఎంతో రుచికరమైన ఈవినింగ్ స్నాక్ పానీపూరి రెడీ. మీ ఇంట్లో కూడా దీన్ని ట్రై చేసి ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. బాయ్.